హలో నమస్తే అందరికీ. ఎగ్ క్యాబేజీ ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చేశారా? చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువగా కట్ చేసేసుకోండి. ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత క్యాబేజీ సన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా మొత్తం వేసేసి మూత పెట్టి మగ్గించండి. మనకు వాటర్ అంతా పోయేసి దగ్గరకంటా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంతగా సాల్ట్ అలాగే పసుపు రెండు కూడా వేయాలి. అప్పుడే కారం వేయొద్దు. కారం మళ్ళీ ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత తగినంతగా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి మగ్గనిచ్చండి. ఇప్పుడు చాలా కొద్దిగా వరకు వచ్చేస్తుంది. దగ్గరకంట అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కారం మాత్రం కలపాలి. మనం తగినంతగా కారం కలుపుకుంటే ఎగ్ కూడా వేస్తాం కాబట్టి అది చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఎగ్గులు అయితే వేస్తున్నాను. ఈ ఎగ్గులకి కొలత ఏం లేదు, మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు. ఇలాగా మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఎగ్ బాయిల్డ్ అయిపోయి చాలా సూపర్గా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకోండి.